పథకాలు సూపర్ హిట్ సూపర్ సిక్స్ అంటున్నారు కదా, అసలు ఎంత వరకు కూడా గ్రౌండ్ రియాలిటీలు అందుతున్నాయి? ఆ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? పథకాలు అంటే సూపర్ అండి, చెప్పే మాట ఇది లేదు. అన్ని పథకాలు ప్రజలకి వైసీపీ హయాంలో కొంతమందిని పథకాలు వస్తుంటాయి, తెలుగుదేశమా వైసీపీ అని చెప్పి పథకాలు ఇస్తుంటాయి. ఈ పాలనలో, తెలుగుదేశం పాలనలో, చంద్రబాబు నాయుడు పాలనలో, ఎన్డీఏ కూటమి వచ్చినప్పటి నుంచి అన్ని విధాలంగా ప్రజలకి అన్ని సౌకర్యము కల్పిస్తున్నారండి, అంతే, వేరేదేం లేదు. ఓకే, మరి ఇప్పుడు అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉందంటారు? అమరావతి అభివృద్ధి కానీ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? అన్ని ప్రజలు చూస్తా ఉన్నారండి, గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు కాదు, 2029లో చూపిస్తారు. మళ్ళా చంద్రబాబు నాయుడు ఇంకొకసారి అధికారంలో వచ్చేది తథ్యం, వాస్తవం ఇది. అంటే మీకు పరిపాలన బాగుందనిపిస్తుంది అన్ని విధాలుగా? అన్ని విధాలుగా ఉందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సేవ్ ఏపీని కాపాడండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంత దారుణంగా పరిపాలన కనిపిస్తుందా? అసలు ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు ఆయన పరిపాలనకు ఆయనకే తెలుసు. అన్ని విధాలుగా అరాచకాలు, కబ్జాలు, సామాన్య ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి రోడ్డు బాగలేదంటే కూడా ఎత్తుకొని పోయి తొన్నే పరిస్థితి వచ్చి కేసులు మీద వాడికే దిక్కు లేదు రాష్ట్రాన్ని. ఇప్పుడు అన్ని విధాలుగా బాగా జరుగుతుంటే జీవించుకోలేకున్నట్ల ఏదో ఒకటి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటాడు, ఇంకొకటి అంటాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మీదకి వచ్చిన ప్రతిసారి కూడా నేను సుపరిపాలన చేశాను, నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, అభివృద్ధి చేశాను, నా పరిపాలన చేయడం చంద్రబాబు చేత కావడం లేదని మాట్లాడుతున్నారు. ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జి ఆడుకుంటా ఏదంటే చెప్తూ ఉంటారండి. అది పరిపాలన కాదు. అది ఒక్క రోజున బయటకు వచ్చినారేమండి, మార్కెట్లు కట్టుకొని తిరిగినాడు ఆయనకు తెలియదండి. ఆయనకు అన్ని తెలుసు, మనం చెప్పే అవసరం లేదు. ప్రజలంతా గమనించినారు, రాష్ట్ర ప్రజలంతా గమనించినారు, మనం చెప్పే అవసరం లేదు. ఇప్పుడు అందరికి తెలుస్తా ఉండి ప్రజలు అన్ని విధాలుగా కుల మతాలకి అతీతంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే వైసీపీ శ్రేణులు కానీ, పేటీఎం బ్యాచ్లు కానీ, జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతవరకు పులివెందులలో కూడా సరిగా ఉండటం లేదు, బెంగళూరు పార్టీలో ఉండి పబ్జి ఆడుకుంటున్నాడు, అంతే, వేరేదేం లేదు. ఆయనకి ఏం తెలియదండి.